మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేసినా, ఒక పోస్ట్ పెట్టినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా ఆ జనసందోహం, ఆ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక పోస్ట్ అయితే ప్రజలకు చేరలేదట. వాస్తవానికి ఇప్పటికో నాయకుడు అన్నాక ప్రజల మధ్యకి రావాలి, ప్రజలతోనే ఉండాలి. ఇది పొలిటికల్‌గా నాయకులు చేయాల్సిన పని. కానీ వైసీపీ అధినేత జగన్ వ్యవహారం వింతగా ఉంది అనేది ఒక టాక్. ఆయన ప్రజల మధ్యకు వస్తే ఒక పెద్ద ఉపద్రవం వచ్చినట్టు ఉంటుంది. అంటే వివాదాలు, విమర్శలు, ఘర్షణలు ఇవన్నీ. ప్రజల్లో బలంగా పేరుకుపోయింది ఇది. జగన్ వస్తే ఇలా జరుగుద్దనేది. అలాగే ఇంట్లో ఉండి కూడా ఆయన మీడియా ముందుకు రావడం లేదు. వచ్చినా తనదైన శైలిలో మాట్లాడుతున్నారు తప్ప ప్రజల సమస్యల మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు అనేది. తాజాగా ఆయన మళ్ళీ ఎక్స్‌లోనే మాట్లాడుతున్నారు, సుదీర్ఘ పోస్టులు పెడుతున్నారు అనేది. 2 రోజుల కిందట 14 ప్రశ్నలతో సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అయితే దీన్ని ఎంతమంది చూశారు, ఎంతమంది చదివారు అంటే పట్టుమని 100 మంది కూడా చూడలేదట. అంటే జగన్ అంత పెద్ద పోస్ట్ పెడితే 100 మందికి కూడా చేరలేదా అనేదే ఇప్పుడు అంటే ఇంకా ఆ ఎక్స్ వేదికగా జగన్ అనే కాదు, ఎవరు పెట్టినా సరే మామూలు సాధారణ ప్రజలకు అయితే అది వెళ్ళదు. అందరూ ఎంతమంది ట్విట్టర్ ఖాతా మెయింటైన్ చేస్తారు, ఎక్స్ ఖాతా మెయింటైన్ చేస్తారు. కాకపోతే ఈ మధ్యన రాజకీయ నాయకులు కూడా ఇది ఒకటి అలవాటు అయిపోయింది. నాట్ ఓన్లీ జగన్ అని కాదు, ఎవరైనా అంతే. ఎక్స్లో పోస్ట్ పెట్టాడు అయిపోయింది. కాకపోతే ఈసారి మరి జగన్ పెట్టిన పోస్ట్కి ఎందుకు అంత వ్యూవర్షిప్ రాలేదు అనేది. కాకపోతే ప్రజల మధ్యకి రావాలి, వాళ్ళ వాదన వినాలి, వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఎక్కడో పనులు చేసుకునేవారు అంటే దీన్ని ఏమంటారంటే ఎక్స్ని పిట్ట పలుకులు అంటారు. పిట్ట పలుకులు ఏ మేరకు వింటారు, ఏ మేరకు చదువుతారు అనేది ఇక్కడ కీలక నేతలు. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్స్ అనేవి చాలా వరకు ఉంటాయి, ట్విట్టర్ ఖాతాలు కాస్త తక్కువగానే ఉంటాయి. ఇక గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాలే అయితే అసలు ఉండవు ఒక రకంగా. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జగన్ ఇంకా ప్రజల్లోకి రావాలి తప్ప ఎక్స్ వేదికగా కూర్చునో, ల్యాప్టాప్ ముందు కూర్చునో పోస్టులు పెడితే అవి జనాలకి ఎంతవరకు రీచ్ అవుతాయి అనడానికే ఇది ఒక నిదర్శనం. అయితే జగన్ నేరుగా వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నారు తప్ప ఈ పిట్ట పలుకులు పలికితే వినడానికైతే సిద్ధంగా లేరు అనడానికి నిదర్శనమే ఈ పోస్టు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ.